తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక పరిష్కారాలను ఉపయోగించుకోవడం ద్వారా రేషన్ కార్డులు జారీలో పారదర్శకత మరియు ఖచ్చితత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 360 డిగ్రీల సాఫ్ట్వేర్ వాడకం ఈ చొరవలో ప్రధానమైనది. దీనివలన ప్రభుత్వం దరఖాస్తుదారులు ఆర్థిక స్థితిని పరిశీలించడానికి వీలు కల్పిస్తుంది. గణనీయమైన ఆస్తులు ఉన్నవారు మినహాయించబడి నిజంగా అర్హులైన లబ్ధిదారులు మాత్రమే రేషన్ కార్డులు పొందేలా ఈ ఆధునిక విధానం రూపొందించబడింది. అయితే ఇది చాలామంది దరఖాస్తుదారులలో, ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి నేపథ్యాల నుండి వచ్చిన వారిలో విస్తృత అసంతృప్తికి దారితీసింది. కఠినమైన చర్యలు, ధృవీకరణ ప్రక్రియల కారణంగా వాటి దరఖాస్తులు తిరస్కరించబడుతున్నాయి. సర్వే వివరాలు, తిరస్కరణల వెనుక కారణాలు మరియు తిరస్కరణలను నివారించడానికి దరఖాస్తుదారులు ఏం చేయాలో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. అయితే రేషన్ కార్డులో జారీ సాంకేతిక ఏకీకరణ. రేషన్ కార్డు జారీ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి తెలంగాణ ప్రభుత్వం 360 డిగ్రీల సాఫ్ట్వేర్ను చేర్చింది. ఈ సాఫ్ట్వేర్ దరఖాస్తుదారులు ఆర్థిక ప్రొఫైల్ను విశ్లేషించడానికి ఆధార్ కార్డు లింక్డ్ డేటాను ఉపయోగిస్తుంది. దరఖాస్తుదారుడు ముఖ్యమైన ఆస్తులను కలిగి ఉన్నట్లు కనుగొనబడిన దరఖాస్తులను సిస్టమ్ స్వయంచాలకంగా ఫ్లాగ్ చేస్తుంది. అయితే కార్లు, నివాస ప్లాట్లు, బహుళ ఇళ్ళు లేదా అధిక విలువలు కలిగిన ఆస్తి, వాణిజ్య సంస్థలు లేదా దుకాణాలు, అటువంటి దరఖాస్తుదారులు, తక్కువ ఆదాయ వర్గాలు మరియు ఆర్థికంగా వెనకబడిన వారి కోసం ఉద్దేశించిన రేషన్ కార్డులకు అనర్హులుగా పరిగణించబడతారు. దరఖాస్తుదారుల్లో విస్తృత అసంతృప్తి. ఆస్తి యాజమాన్యం ఆధారంగా రేషన్ కార్డు దరఖాస్తులను తిరస్కరించడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో తీవ్ర నిరాశకు దారితీస్తుంది. అయితే చాలామంది దరఖాస్తుదారులు తమ ఆర్థిక స్థితిని ప్రభుత్వం అంచనా వేయడంలోని ఖచ్చితత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ కింది వాటిని గమనించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ ఆస్తులు కలిగిన మధ్యతరగతి కుటుంబాలకు అన్యాయంగా రేషన్ కార్డులు నిరాకరించబడుతున్నాయి. చిన్న ప్లాట్ లేదా పాత వాహనాన్ని కలిగి ఉండడం తప్పనిసరిగా ఆర్థిక స్థిరత్వానికి సమానం కాదని దరఖాస్తుదారులు వాదిస్తున్నారు. ప్రభుత్వ ప్రమాణాలను తిరిగి అంచనా వేయాలని మరియు అప్పులు మరియు జీవన వ్యయాలలో సహా కుటుంబాలపై మొత్తం ఆర్థిక భారాన్ని పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి ఆదాయ కుటుంబాల నివాసితులు, నిజమైన లబ్ధిదారులు ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ ద్వారా బియ్యం, గోధుమ మరియు చక్కెర వంటి ముఖ్యమైన వస్తువులను పొందకుండా మినహాయించకుండా చూసుకోవడానికి నిబంధనలను సడలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జనగాం జిల్లా మరియు ఇతర ప్రాంతాలలో ప్రభావం. జనగాం జిల్లాలో 12 మండలాల్లో ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. వాటిలో ఇందిరమ్మ, మంజాను, రేషన్ కార్డు పంపిణీ, రైతు భరోసా. ఈ మండలాల్లోని లబ్ధిదారులు రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ బియ్యం మరియు ఇతర నిత్యావసర వస్తువులు పొందుతారు. అయితే ఇతర ప్రాంతాలలో వేలాది మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి దశాబ్ద కాలంగా వేచి చూస్తున్నారు. ప్రభుత్వం ఇటీవలే దరఖాస్తులను తిరిగి తెరిచినప్పటికీ కఠినమైన ఆర్థిక పరిశీలనల కారణంగా ఆమోదం ప్రక్రియ నెమ్మదిగా ఉంది. తెలంగాణలో రేషన్ కార్డులు తిరస్కరించడానికి అత్యంత సాధారణ కారణ విధాలు ఇప్పుడు మనం గమనిద్దాం. అధిక విలువలు కలిగిన ఆస్తుల యాజమాన్యం. ఒక దరఖాస్తుదారుడికి కార్లు, బహుళ ఇళ్ళు లేదా వాణిజ్య ఆస్తులు ఉంటే వాటి దరఖాస్తు తిరస్కరించబడే అవకాశం ఉంది. వెల్లడించని ఆదాయ వనరులు. ప్రకటించిన ఆదాయం మరియు ఆధార్ లింక్డ్ ఆధార్ రికార్డుల నుండి డేటా మధ్య వ్యత్యాసాలు ఉంటే దరఖాస్తు తిరస్కరించబడుతుంది. తప్పు లేదా అసంపూర్ణ డాక్యుమెంటేషన్. ఆదాయ రుజువు, నివాస ధృవీకరణల పత్రాలు లేదా గుర్తింపు రుజువు వంటి సరైన పత్రాలను అందించడంలో విఫలమైతే తిరస్కరణకు దారితీయవచ్చు. నకిలీ అప్లికేషన్లు. ఒకే కుటుంబం కింద బహుళ అప్లికేషన్లు గుర్తించబడితే సిస్టమ్ స్వయంచాలకంగా నకిలీలను తిరస్కరిస్తుంది. ఆర్థిక డేటాలో సరిపోలడం లేదు. దరఖాస్తుదారులు అందించిన వివరాలకు మరియు ప్రభుత్వ డేటాబేస్ ద్వారా తిరిగి పొందిన డేటాకు మధ్య ఏదైనా అసమానత ఉంటే అనర్హతకు దారితీయవచ్చు. ఇలా సృష్టించే విధానాలపైన ప్రభుత్వం మీద ప్రజలు చాలా తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఎందుకంటే ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకు కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండడం వలన ప్రభుత్వం పైన ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.